కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ మూవీ ఏప్రిల్ నుంచి షురూ కాబోతోంది. ఇక త్రివిక్రమ్ మేకింగ్ లో అనుకున్న ప్రాజెక్ట్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిందట. ఆ ప్రాజెక్ట్ ఆగలేదని పాన్ ఇండియా లెవెల్లో ఆ మూవీని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మాస్ మహారాజా రవితేజ మూవీ ఖిలాడి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సర్కార్ వారి పాట టీం సోమవారం పాటని విడుదల చేయబోతోంది. అయితే ఈలోపే ప్రోమో లిరికల్ సాంగ్ తో పాటు చాలా అప్డేట్స్ అంటూ సందడి పెంచింది. అసలైన ప్రమోషన్ ని విడుదలకు 2 నెలల ముందే షురూ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ కొత్త ట్రైలర్ రూపంలో సందడి చేయబోతుందిట. ఆల్రెడీ ఒక ట్రైలర్ నెట్ లో హల్చల్ చేస్తోంది. మహాశివరాత్రికి 2వ ట్రైలర్ ని లాంచ్ చేయనుందట ఫిల్మ్ టీం. దీపికా పదుకోన్ ఇప్పుడు తెలుగు హీరోలతో జోడీ కట్టాలనుకుంటోంది. ఆల్రెడీ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే మూవీ చేస్తుంది. ఎన్టీఆర్ బన్నీతో సినిమా చేయాలందంటూ తను చెప్పడమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవితో బాబీ తీస్తున్న మూవీకి టైటిల్ ఫిక్స్ అయిందట. గతంలో వాల్తేరు వీరయ్య అన్నారు. తర్వాత వాల్తేరు వీర్రాజుగా టైటిల్ మారింది అన్నారు. కానీ ఫైనల్ గా మాత్రం వాల్తేర్ మొనగాడు పేరు ఫిక్స్ చేసిందట ఫిల్మ్ టీం. భీమ్లా నాయక్ మూవీ టీం బిగ్ అప్డేట్ కి రెడీ అయింది. మండే రోజు పాటతో పాటు కొత్త ప్రోమోతో షాక్ ఇవ్వబోతుందట. అంతేకాదు విడుదల తేదీ మీద కూడా అనౌన్స్మెంట్ ఉండబోతోందట. సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ చేయబోతున్నాడని ఫిల్మ్ టీం తేల్చింది.